చేసినా సరే అది ప్రజలు ఆలోచిస్తారేమో. కానీ ఆ మద్యాన్ని స్వార్థం కోసం వినియోగించుకొని మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లు అడగనని చెప్పి, మళ్ళీ మద్యపానాన్ని 20 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి, మరి ప్రజల ఆరోగ్యం కూడా చెడిపోయే మద్యాన్ని ప్రజల చేత తాగించి వెన్నుపోటు ఎవరు పొడిచారో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ కేసులు సరే అవన్నీ ఎంక్వైరీ అని జరుగుతాయి. మీరు చెప్పిన మాటలే వెన్నుపోటు అంటే ఏంటనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు ఇద్దరికి మేము అమ్మఒడిస్తాము అని చెప్పేసి గొప్పగా చెప్పుకొని ప్రతి రూపాయిని మించిన ప్రతి వైద్యం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరుస్తుందని చెప్పేసి ఆఖరికి ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసిన పరిస్థితి. కనీసం పట్టుమని ఒక 10,000 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ పరిస్థితుల్ని ఇవన్నీ కూడా ప్రజలు వెన్నుపోటుగానే భావిస్తూ ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి లేకోకుండా రోడ్లలో నడువులు ఇరిగిపోయి రోడ్ల మీదే ప్రసవించిన కేసులు అందరూ కూడా మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు ఆనాటి ప్రభుత్వం అని చెప్పేసి భావిస్తూనే ఉంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ విధంగా మేలు చేసేది ఈ ప్రభుత్వం అనేది ప్రజలు గుర్తించారని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. మీరు 20వ తారీఖు 15వ తారీఖు దాకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 1వ తారీఖు కరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి మేము చక్కగా అమలు చేస్తూ ఉన్నాం. మీకంటే కూడా మీరు ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామానికి వెళ్ళి 2019, 2024 మధ్యలో ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఆ సంవత్సరానికి, లేదు 2024 నుంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కువ డబ్బులు ఆ గ్రామంలో ప్రజలకు చేరినాయో లెక్కలతో సహా చూపిస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. వారికంటే కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో 20 నుంచి 30-40% అదనంగా ప్రజలకి నేరుగా సొమ్ము చెల్లిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా వివిధ కార్యక్రమాల రూపంలో చెప్పేసి కూడా మనం చేస్తాం. కాబట్టి వెన్నుపోటు ఎవరిదో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అధికారంలోకి రానోళ్ళు ఏదైనా చెప్పవచ్చు, ఏముంది ఇంద్రభవనాన్ని కట్టిస్తానో లేకపోతే స్వర్గాన్ని కిందకి దించుతానో ఏదైనా చెప్పొచ్చు ప్రజాస్వామ్యంలో. కానీ అబద్ధాలు చెప్పి ప్రజల్ని గందరగోళ పరిస్థితులు తీసుకెళ్తాం అనేది బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ కానీ బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు కానీ చేయకూడదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వ విధానం ఏమిటో, ప్రభుత్వం అనుసరించిన విధానం ఏమిటో చాలా స్పష్టంగా అధికారులే స్పష్టంగా చెప్పారు. ఇంకా మీరు అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే, ఒలింపిక్స్ అథారిటీ అప్రూవ్ చేసిన గేమ్స్ని, ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన గేమ్స్ని కూడా మీ బుద్ధి ప్రకారం మీ బుద్ధికి తగ్గట్టు కించపరిచే విధంగా మాట్లాడతాం, పేకాడతో పోలుస్తాం. అంటే మీ ఉద్దేశాలు ఏంటో అర్థం అవుతా ఉన్నాయి. అంటే ఏ విధంగా మీ బుద్ధి మాంద్యమో లేకపోతే మీ బుద్ధి యొక్క స్టాండర్డ్స్ ఏంటనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏదైతే గేమ్స్ పెట్టారో, ఏ గేమ్స్ని ఈ స్పోర్ట్స్ కోటా కింద పరిగణలోకి తీసుకున్నారో అవన్నీ కూడా ఒలింపిక్స్ అప్రూవ్డ్ గేమ్స్, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన గేమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్స్ ఇష్యూలో అవలంబించిన ప్రొసీజర్స్ని ఫాలో అయిన సర్టిఫికేట్స్ని తీసుకుని తప్పితే కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను అంతా కూడా చెప్పాం. కానీ ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. ఆయన చెప్తారు. ఆర్థిక మంత్రి గారు